యువత కంప్యూటర్ పరిజ్ఞానం పొందడానికి శిక్షణ ఎంతో అవసరమని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పీకర్స్ డిలైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ను డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీని అవగాహన చేసుకోవడానికి యువతకు కంప్యూటర్ పరిజ్ఞానంలో శిక్షణ పొందడం ఎంతో అవసరమని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పీకర్స్ డిలైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ను మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి యువతకు కంప్యూటర్ నైపుణ్యం అతి ముఖ్యమైనదని, విద్యార్థి దశ నుండే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నట్లయితే ఉన్నత చదువులు చదివే క్రమంలో విద్యార్థులకు టెక్నాలజీలలో మెలకువలను పెంపొందించుకోవచ్చని ఆయన అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు వేసవి కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడానికి ఈ కోచింగ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన వసతులు ఏర్పాటు చేసి కోచింగ్ సెంటర్ నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ కర్నాటి నాగరాజు, ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, వార్డు మెంబర్లు కర్నే యాదయ్య, ఎన్డి రామ్మియా తదితరులు పాల్గొన్నారు. 여기 안 나오거든요.
ఫస్ట్ రోజు వచ్చారు. బాగా నడవాలి, సక్సెస్ కావాలి. నడుస్తుంది సరిపోతుంది సార్. రేపు స్టేషన్ అంటే మార్నింగ్ 9 గంటలకు స్టేషన్ అంటే పంపించారు.